Hi, Sundara Rami Reddy from RCB Technologies. Okay. Commodity market and throughout the world లో అన్ని కరెక్షన్స్ గురవుతున్నాయండి. అండ్ పర్టికులర్గా ఇండస్ట్రీ కెపాసిటీ అండ్ ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ని చూపించే ఈ కాపర్ ఏదైతే ఉందో అది లిటరలీ 18 months లోలో ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. నాట్ ఓన్లీ కాపర్ అండి అండ్ గోల్డ్ వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా 8 months లో ఉంది. మనం కనుక వన్ బై వన్ కనుక అబ్జర్వ్ కనుక చేసామనుకుంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆయిల్ 2 months లోకి వచ్చేసిందండి. అంటే గ్యాస్ 3 months లోలో ఉంది. అంటే గోల్డ్ 10 months లోలో ఉంది ఎక్సెప్ట్ ఇండియాలో రీసెంట్గా వేసిన ట్యాక్స్ తోటి అది కొంచెం 3 months హైలో ఉంది. కానీ బట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే గోల్డ్ కూడా 10 months లోలో ఉంది. అండ్ సిల్వర్ 2 years లోలో ఉంది. అలాగే మెటల్స్ బాగా కరెక్షన్ అవుతున్నాయండి. అంటే కాపర్ 20 months లోలో ఉంది, అల్యూమినియం 13 months లోలో ఉంది, అండ్ జింక్ అయితే 9 months లో ఉంది. అంటే ఈవెన్ అగ్రికల్చర్ కమోడిటీస్ కూడా బాగా డిస్కౌంట్లో రన్ అవుతున్నాయండి. వీట్ 5 months లోలో ఉంది, అండ్ సోయాబీన్ 5 months లో ఉంది, అండ్ షుగర్ 6 months లోలో ఉన్న ప్రైస్లు, అంటే కాఫీ 1 year లోలో ఉంది. మలేషియన్ క్రూడ్ పామ్ ఆయిల్ కూడా 1 year లోలో ఉంది. సో ఈ కమోడిటీ ప్రైస్లు మొత్తం సాఫ్ట్ అవటం వల్ల ఇండియా లాంటి కంట్రీస్లో చాలా అడ్వాంటేజ్ ఉందండి. ఇన్ఫ్లేషన్ పర్టికులర్గా కంట్రోల్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో మనం అన్ని ఇండియా వాళ్ళంతా ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ అండి. మనలాంటి వాళ్ళకి ఈ కమోడిటీ ప్రైస్లు సాఫ్ట్ అవటం ద్వారా ఇంటర్నల్ గ్రోత్ బాగా ఉండే అవకాశం ఉంది. ట్రేడ్ డిఫిసిట్ తగ్గే ఆస్కారం ఉంది. అండ్ ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా ఈ కమోడిటీ ప్రైసెస్ అందులోనూ అగ్రికల్చర్ కమోడిటీ ప్రైసెస్ తగ్గడం ద్వారా అండ్ ఎఫ్ఎన్జీసీ కౌంటర్స్కి మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. నెక్స్ట్ డెఫినెట్గా క్వార్టర్ రిజల్ట్స్లో ఎఫ్ఎన్జీసీ లైక్ ఐటీసీ కావచ్చు, దాబర్ కావచ్చు, హిందుస్థాన్ లెవర్ కావచ్చు, ఇవన్నీ కూడా రుచి సాయి కావచ్చు, ఇవన్నీ ఏదైనా సరే మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ వీటు, షుగర్ వీటన్నిటిని ఎక్కువగా రా మెటీరియల్గా వాడేది ఎఫ్ఎన్జీసీ కంపెనీస్ అండి. రేట్లు పెరిగినప్పుడేమో వాళ్ళు పెంచి అమ్ముతారు. రేటు తగ్గిందనుకోండి 10%, 20% అడిషనల్ డిస్కౌంట్లు అనౌన్స్ చేస్తారు తప్ప రేట్స్ తగ్గిరనమాట. అందుకని వాళ్ళకి న్యాచురల్గానే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే ఈ కమోడిటీ ప్రైస్ తగ్గటం ద్వారా ఎంటైర్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్కి మంచిగా రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం వల్ల లో కాస్ట్ రేట్కి రా మెటీరియల్ దొరకడం ద్వారా ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందండి. గత 1 year నుంచి ఆల్ టైమ్ హైక్ వచ్చిన ఈ కమోడిటీ ప్రైస్ మొత్తం ప్రైస్ డ్రాప్ అవటం అనేది పర్టికులర్గా ఇండస్ట్రీకి అండ్ ఇండియన్కి ఇది మంచి న్యూస్ అనమాట. సో ఇప్పటిదాకా రిసెషన్ ఫియర్స్ అండ్ ఇంకా ఇన్ఫ్లేషన్ ఎంత దూరం పోద్దో అని టెన్షన్ పడే గవర్నమెంట్స్ కూడా ఏంటంటే ఇది చాలా రిలీఫ్ న్యూస్ అనమాట. సో కమోడిటీలు అన్నీ సాఫ్ట్ అవటం ద్వారా ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్ కంట్రోల్కి వస్తుంది. అండ్ వర్షాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి అండ్ సప్లై సైడ్ ఏదైనా ఉందంటే అది కూడా సెటిల్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ ఆర్బీఐలు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవటం అనేది అంటే గవర్నమెంట్ వాళ్ళు సప్లై సైడ్ నెట్వర్క్ అని క్లియర్ చేయడం వల్ల, రెండోది కమోడిటీ ప్రైస్లు వరల్డ్ వైడ్ తగ్గడం వల్ల ఓవరాల్గా ఎకానమీ మళ్ళీ పాత యథాస్థితికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తద్వారా కూడా కంట్రీ ఎకానమీ గ్రోత్ అయ్యేలాగా మంచి ఛాన్స్ ఉందన్నమాట. అందుకని ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేయబోతుంది అంటే డెఫినెట్గా ఇది స్టాక్ మార్కెట్ పాజిటివ్ న్యూస్ అండి. వెస్ట్రన్ కంట్రీస్లో ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఓకే, జర్మనీ చూసామనుకోండి, ఫస్ట్ టైం హిస్టరీలో గత 20 yearsలో ఫస్ట్ టైంలో ట్రేడ్ డిఫిసిట్ కనపడుతుంది ఆ దేశంలో. అండ్ ఇప్పుడు దాకా యూరప్ మంచి స్ట్రాంగ్ గ్రోత్లో అండ్ స్ట్రాంగ్గా ఉండే జర్మనీలోనే ట్రేడ్ డిఫిసిట్ వచ్చిందంటే మిగతా కంట్రీలు పరిస్థితి ఊహించుకోవచ్చు. అందుకని ముందు రోజుల్లో ఎంటైర్ ఎకానమీ పవర్ అండ్ ఈ పొలిటికల్ పవర్ అంతా కూడా యూరోప్ నుంచి స్లోగా ఏసియా షిఫ్ట్ అవుతుందండి. ఇండియా కావచ్చు, లేదా చైనా కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, ఈ లీడింగ్ పవర్ హౌస్గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఇష్యూస్ ఉన్నా సరే ఇండియాలో మాత్రం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ వడ్డీ రేట్లు మామూలుగానే ఉన్నాయి. అంటే కోవిడ్ కన్నా ముందే రెపో రేట్స్ 6 ఉందని సంగతి గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకని నెక్స్ట్ 1 or 2 మీటింగ్స్లో ఆర్బీఐలు వడ్డీ రేట్లు పెంచినా సరే బట్ స్టిల్ దట్ ఈస్ ద కంట్రోలబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. అది 5%, 6% అనేది ఎక్కువేం కాదు. బట్ యూరోప్లో చూసుకున్నాం అనుకోండి, ఇన్ఫ్లేషన్ అనేది 8.5% అండి, హైయెస్ట్ ఫర్ ఎవర్. హిస్టరీలో ఇంతవరకు ఎప్పటికీ డాక్యుమెంట్ చేయలేనంత ఇన్ఫ్లేషన్. అండ్ వడ్డీ రేట్లు -3లో ఉందండి. యూరోపియన్ బ్యాంక్ ఇప్పటికీ నెగిటివ్ వడ్డీ రేట్లే రన్ చేస్తుందంటే వాళ్ళు ఎకానమీ ఎలా రన్ చేయాలో వాళ్ళకి అంతుబట్టలేదు అనమాట. ఆ రేంజ్లో అక్కడ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇండియా అలా కాదు, బ్యాలెన్స్ చేస్తుందండి. ఇటు వడ్డీ రేట్లని, అటు ఇన్ఫ్లేషన్ని, ఇటు ఎక్స్పోర్ట్స్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ
ముందు పోతుంది. నిజం చెప్పాలంటే ఇండియా అనేది ఇంత ముందుతో పోల్చుకుంటే హిస్టారికల్గా బెటర్ పొజిషన్లో ఇప్పుడు ఉంది. అండ్ కమోడిటీ తగ్గటం అనేది ఇండియాకి డెఫినెట్గా పాజిటివ్ థింగ్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్కి, ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్కి దట్స్ వెరీ గుడ్ థింగ్. సో ముందు రోజుల్లో కూడా ఇంకా ఈ కమోడిటీ ప్రైస్లు మరింత తగ్గితే కనుక డెఫినెట్గా ఇండియన్ కన్జ్యూమర్కి రేట్లు తగ్గి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.